మరియు ఎలక్ట్రానిక్ కెమెరామెన్లకు అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలులు. ఈరోజు ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నటువంటి పెద్దలు రాజేందర్ రెడ్డి గారు, టీఎన్జిఓ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు, తెలంగాణ జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్, పెద్దలు గట్టు వెంకటరెడ్డి గారు, పిఆర్టీయు టీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినారు. ఈరోజు ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే, నిన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్లోని టీఆర్ఎస్ భవన్లో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఉద్యోగస్తులను పూర్తిగా విస్మరిస్తుంది, ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలి, గత ప్రభుత్వంలో మేము ఉద్యోగులను కంటికి రెప్పలా కాపాడుకున్నాము, తోబుట్టూర్లా చూసినామని నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. మరి మంత్రి గారికి బాగా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైనట్టుంది, మతి భ్రమించినట్టుంది మాజీ మంత్రి గారికి. ఎందుకంటే ఒక ఉద్యోగ సంఘాల నాయకుడిగా చెప్పుకొని ఉద్యమ కాలంలో ముందు వరుసలో ఉండడానికి ప్రయత్నం చేసి మాయ మాటలతో నక్కజిత్తులతో ఉద్యమం మొత్తం కూడా నేను ఒక నాయకుడిని అని తనంతకు తానే చెప్పుకొని ఆ రోజు పబ్బం గడుపుకున్నాడు. 2014లో ఉద్యోగ సంఘాల నాయకుడిని, నాకు టికెట్ ఇవ్వాలని కేసీఆర్ గారి దగ్గర టికెట్ తెచ్చుకుండు. 2019లో మళ్ళీ ఉద్యోగ సంఘాల నాయకుడిని, నా ఎంబడ మొత్తం రాష్ట్రంలోని ఉద్యోగ పెన్షనర్లు ఉన్నారని మంత్రి పదవి తెచ్చుకుండు. మరి 10 ఏళ్ల నీ టీఆర్ఎస్ పాలనలో ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు చేసిందేంది, చర్చకు వస్తావా అని మేము ఇవాళ సవాలు విసురుతా ఉన్నాం స్థానిక మాజీ మంత్రికి. ఉద్యోగ సంఘాల నాయకుడిని, నాకు ఒక భవనం అవసరమని ఆ రోజున్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడుక్కొని 100 ఏళ్లకు 30 ఏళ్లకు ఒక బిల్డింగ్ తీసుకున్నావు. ఎస్ఎఫ్టీకి ₹1 చొప్పున 3 ఫ్లోర్లు. మరి 3 ఫ్లోర్ల బిల్డింగ్ 30 ఏళ్లకు రూపాయి ఎస్ఎఫ్టీ లాగా తీసుకొని ఉద్యోగస్తుల ఒక్క సమస్యనైనా పరిష్కరించినవా, మాట్లాడినవా అని మేము శ్రీనివాస్ గౌడ్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ డిఏల గురించి మాట్లాడిండు శ్రీనివాస్ గౌడ్. డిఏలు పెండింగ్లో 4 డిఏలు ఉన్నాయి. మేము వచ్చిన తర్వాత మొన్న జనవరి 1, 2024 రోజుది మాత్రమే పెండింగ్లో ఉంది. మరి అంతకన్నా ముందు ఉన్నది ఎవడయా? 2023 జూలై డిఏ 1, 2023 జనవరి డిఏ 1, 2022 జూలై డిఏ 1. ఈ 3 ఎవరి హయాంలో పెండింగ్లు ఉన్నాయి శ్రీనివాస్ గౌడ్? నీ హయాంలోనే కదా. నువ్వే పెద్ద తోపును, ఉద్యోగ సంఘాల నాయకుడిని అని అందరూ ఉద్యోగ సంఘాల్లో ఏలు పెట్టి వాసన చూసినోడవే కదా. మరి ఎందుకు 3 ఇప్పియలేకపోయినావు? ఇంకొక మాట మాట్లాడిండు, పెండింగ్ బిల్లులు చాలా రోజుల నుంచి పెండింగులు ఉన్నాయి. మరి నీకు తెలియదా? అప్పుడు మేము వచ్చి 120 రోజులు అవుతుంది, అంటే 4 నెలలు అవుతుంది. మరి 4 నెలల కన్నా ముందున్నటువంటి 40,000 బిల్లులు ఎవరి హయాంలో జరిగినాయి? మీ హయాంలో కాదా? ఎంప్లాయీస్, టీచర్లు తాము పొదుపు చేసుకొని దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్, అది జెడ్పీజీపీఎఫ్ కావచ్చు, గవర్నమెంట్ పిఎఫ్ కావచ్చు, ఏజీపీఎఫ్, అవి తాము దాచుకున్న డబ్బునే తాము డ్రా చేసుకుంటే పిల్లల పెళ్ళిళ్ళ కోసమో, ఆసుపత్రి ఖర్చుల కోసమో, ఇళ్ళ నిర్మాణం కోసమో, లేదా ఇళ్ళ మరమ్మతుల కోసమో హక్కుగా మా ఉపాధ్యాయులు, మా ఉద్యోగులు డ్రా చేసుకుందామంటే ఒక్కరోజు కూడా బిల్లులు రాలేదు. మీ పరిపాలనలో దరఖాస్తు చేసుకున్న బిల్లులు ఇవాళకి కూడా
పెండింగ్లో విన్న విషయం మరి శ్రీనివాస్ గౌడ్ మర్చిపోయినట్టున్నాడు, మతి భ్రమించినట్టుంది. సంవత్సరానికోసారి సంపాదిత సెలవులు ఎర్నడ్ లీవ్స్ ఉంటాయి, అవి పెట్టుకొని ఇని బియ్యం గింజలో లేదా పిల్లల చదువులకో కట్టుకుంటామంటే కూడా సప్లిమెంటరీ బిల్లులు కూడా నీ ప్రభుత్వ హయాంలో ఇప్పటిదాకా రాలేదు. 9.5 ఏళ్ళు నువ్వు పరిపాలిస్తే ఒక్క బిల్లు రాలే, జీతాలు కూడా చక్కగా ఇయ్యలే. నువ్వు 25వ తారీఖు 26వ తారీఖు భిక్ష వేసినట్టు ఒకరోజు ఓ జిల్లాకు, ఇంకో రోజు ఓ జిల్లాకు, 4 రోజులైనాక ఓ జిల్లాకు వేసినటువంటి చరిత్ర మీ ప్రభుత్వానిది. ఆ ప్రభుత్వంలో తోపును నేను పోటుగాడిని అని చెప్పుకున్న నీది శ్రీనివాస్ గౌడ్. అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 1వ తారీఖులలో జీతాలు వచ్చినాయి. ఇలా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని కొనియాడుతున్నారు. వాళ్ళు ఎక్కడ కొనియాడి కాంగ్రెస్కు దగ్గరవుతారో అని లేనివి గెలికి వాసన చూసే బుద్ధి నీది మానుకోవాలని నేను చెప్తా ఉన్నా. హెల్త్ కార్డుల గురించి మాట్లాడండి సొక్కమైనోడు. నాకు బాగా గుర్తు, 22 సెప్టెంబర్ 2014 రోజు ఇవాళ సెక్రటరియట్లో మినిట్స్లో చూసినా వస్తుంది సీఎంది. ఆ రోజు కేసీఆర్ గారిని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘం పిలిస్తే కేసీఆర్ గారి ఛాంబర్కి ఆపోజిటే పాత సెక్రటరియట్లో మీటింగ్ జరిగింది. ఆ రోజు ఉద్యోగ సంఘాల్లో ఉన్నటువంటి విఠల్ గారు, నేను మాకు అవకాశం వచ్చినప్పుడు సీఎం గారికి చెప్పినాం, మాట్లాడినప్పుడు, సార్ గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఉద్యోగి బేసిక్ పే నుంచి కాంట్రిబ్యూషన్ ఉంటుండే, ఇప్పుడు కూడా బేసిక్ పేలో కొంత మొత్తాన్ని కాంట్రిబ్యూట్ పెడదాం, దాన్ని ఐటీలో ఎగ్జెంప్షన్ ఇప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ఐటీ శాఖకు ఒక లెటర్ పెట్టిద్దాం, చాలా సజావుగా జరుగుతుందంటే కేసీఆర్ గారు ఇది బీమా సంస్థ కాదు ప్రభుత్వం, హర్షవర్ధన్ మొత్తం నేనే భరిస్తా, జబ్బు మీది ఆసుపత్రి మాది అని చెప్తే లేచి దానికి మద్దతు పలికిన శ్రీనివాస్ గౌడ్ ఇప్పటికీ ఫోటోలు ఉన్నాయి, మినిట్స్ ఉన్నాయి అక్కడ. మరి 9.5 ఏళ్లలో ఉద్యోగులకు ఈహెచ్ఎస్ కార్డు ఇంప్లిమెంట్ అయ్యిందా? ఆసుపత్రులు ముఖం మీదనే తలుపులేసి మీకు ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్తుంటే శవాలను వాపస్ తీసుకొచ్చినటువంటి ఉద్యోగ పెన్షనర్లు నీకు కనబడలేదా? ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రికి పోతే డాక్టర్లు తిరస్కరిస్తుంటే నీ దగ్గరికి వస్తే పట్టించుకోని విషయం నువ్వు మర్చిపోయినావా? ఆ రోజు ఏం నరికినావు నువ్వు? ఇది న్యాయం కాదు సీనన్న. నీకు నీవేదో నీ ఎదుగుదల కోసం లేదా నీ ఉనికిని అందరూ మర్చిపోతున్నారు కాబట్టి నీ ఉనికిని కాపాడుకోవడం కోసం లేదా చెతికిలబడ్డటువంటి మీ నాయకత్వం దృష్టిలో నువ్వేదో నాయకుడిగా చలామణి కావడం కోసం నువ్వు మాట్లాడడం ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు తిట్టుకుంటున్నారు, నీకు వాళ్ళ ఉసురు తగులుతుంది. కోవిడ్ సమయంలో సగం జీతాలు వేస్తే చప్పట్లు కొట్టినోడో నువ్వు. డిఏలు ఆపితే అవును డిఏలు ఆపుతారు, రాష్ట్రం దగ్గర డబ్బులు లేవని చెప్పినోడో నువ్వు. ఈరోజు మా చేతికి పగ్గాలు వచ్చి 120 రోజులైనాయి. స్వయంగా నేనే ఒక 40 నుంచి 50 సప్లిమెంటరీ బిల్లులు సెక్రటరియట్లో ఉన్నటువంటి రామకృష్ణారావు, రాయి రవి అని అడిషనల్ ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర కూర్చొని నేను బిల్లులు కొట్టించిన ఉపాధ్యాయ పెన్షనర్లవి. నా మాదిరిగా చాలామంది లీడర్లు వచ్చి అలా రామకృష్ణారావుని కలిసి బట్టి విక్రమార్క గారిని కలిసి ఎమర్జెన్సీ ఇంపార్టెంట్ ఉన్న బిల్లు అని కూడా కొట్టిస్తున్నాం మేము. మీ మాదిరిగా ఎవరికి అవకాశం ఇవ్వకుండా కాదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఈ కుబేరని ఒక వ్యవస్థ తీసుకొచ్చిండ్రు, బిల్లులేమో పాస్ అవుతాయి. ఒకటే ఉదాహరణ చెప్తా, జిల్లా పరిషత్ జీపీఎఫ్లో 10 లక్షలు ఉన్నటువంటి ఒక ఉద్యోగి పార్ట్ ఫైనల్ దరఖాస్తు చేసుకుంటే 8 లక్షలు ఆయనకు మంజూరు అవుతాయి. మంజూరైన నాటి నుంచి మంజూరై సబ్ ట్రెజరీ ఆఫీస్కి పోతావి. సబ్ ట్రెజరీ ఆఫీసోడు ఇన్సూరెన్స్ తెలంగాణ స్టేట్ దాంట్లో దాచుకున్న డబ్బులు కూడా ఇవ్వకపోతే ఇవ్వాల్సిన పిఆర్సీని 2021 మార్చిలో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో లబ్ధి పొందనికే 30% ఇస్తిరి. ఇచ్చి ఏం చేసిరి? 22 నెలల పిఆర్సీని పూర్తి జీరో చేసిరి. మిగతా 18
అంటే మిగతా ఏరియర్స్ను 18 ఇన్స్టాల్మెంట్స్ ఫిక్స్ చేసి ఇప్పటికీ 3-2 ఇన్స్టాల్మెంట్సే వేసి చేతులు దులుపుకున్నారు. మరి సీనన్న నీ కండ్లకు కనబడలేదా? ఇప్పటికి రాలే పోయిన పిఆర్సీ బకాయిలు, సిపిఎస్ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి డిఏ బకాయిలు ఇప్పటికీ వాళ్ళ ప్రాణ అకౌంట్లలో జమ అయితలేవు. మరి దీనికి ఏం సమాధానం చెప్తావు సీనన్న? 2018లో ఇవ్వాల్సిన పిఆర్సీ 2021లో ఇచ్చి 3 ఏళ్ల తర్వాత 22 నెలల పిఆర్సీని జీరో చేసి ఇవాళ ఏం మాట్లాడుతున్నావు? మా ప్రభుత్వము దేశంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు అత్యధిక వేతనాలు ఇచ్చిందంటున్నావు. మరి 3 ఏళ్ళు నష్టపోయినాం కదా, ఆ నష్టానికి లెక్క తీస్తే మరి దేశంలో నంబర్ 1 నంబర్ 2 చర్చకు రా. గడియారం చివరస్తలో కూర్చుందామా, లేదా ఈడ నేతాజీ విగ్రహం దగ్గర కూర్చుందామా, లేదా సబ్ ట్రెజరీ ఆఫీస్లో కూర్చుందామా? ఓ పని చేద్దాం, మహబూబ్నగర్లో సబ్ ట్రెజరీ ఆఫీస్ ఉంటుంది, మరి సబ్ ట్రెజరీ ఆఫీస్లో కూర్చుందాం. 2023 మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ 7వ తారీఖు. 7వ తారీఖు వరకు ఎన్ని మందివి, అది ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ పెన్షనర్ల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కానీ జిఐఎస్లు కానీ టీఎస్జిఎల్ఐలు కానీ సరెండర్ బిల్లులు కానీ డిసెంబర్ 7, 2023 వరకు ఎన్ని పెండింగ్లో ఉన్నాయి? డిసెంబర్ 8, 2023 నుంచి ఈరోజు వరకు ఎన్ని పెండింగ్లు ఉన్నాయి? మరి ఈ కుబేర్ల ట్రెజరీ ఆఫీస్లో కూర్చుందాం. నేను, మా రాజేందర్ రెడ్డి గారు, మా వెంకటరెడ్డి గారు ముగ్గురం వస్తాము, మేము రుజువు చేస్తాం, చర్చకు వస్తావా అని మహబూబ్ నగర్ జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల తరపున మేము శ్రీనివాస్ గౌడ్ గారిని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. బిల్లులలో 1% అన్నా ఈ 120 రోజుల్లో పెండింగ్ ఉంటే మేము మా పదవులకు రాజీనామా చేస్తాం, నీకు గులాంగిరి చేస్తాం. శ్రీనివాస్ గౌడ్, నువ్వు రావడానికి సిద్ధమా అని నేను ఇవాళ సీనన్నని అడుగుతా ఉన్నా. ఇవాళ అనేక సార్లు ఉద్యోగులు స్పౌజుల గురించి మాట్లాడిండు మనగాడు. ఏం మాట్లాడిండు? 2021 డిసెంబర్ 6వ తారీఖు 317 జీవో తీసుకొచ్చినప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయులు, నీ డిపార్ట్మెంట్లో ఉన్న టీజీఓలు, నీ ఎంబడ తిరిగే అనేక సంఘాలోళ్ళు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు చెట్టుకొగరు పుట్టుకొగరై నీ దగ్గరకు వస్తే ఒక్కనాడు 317 జీవో సవరణ కోసం ఉద్యోగ సంఘాల నేతగా నువ్వు పదవులు తెచ్చుకున్నావు తప్ప ఉద్యోగ సంఘం నేతగా నీకు ఆ హోదా ఇచ్చిన నీ ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయినావు. స్పౌజులను కలపమంటున్నావు. 2012లో 182 అనే ఒక జీవో ఇచ్చి కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పౌజులను కలిపిండు. మరి 2014 తర్వాత 2022 వరకు మీరు జీవోనే ఇవ్వకపోతే 2022 జనవరి 6వ తారీఖు 1695 అని ఒక స్పౌజ్ జీవో ఇచ్చిండ్రు. మరి ఇలా మనం ఏడున్నాం 2024 ఏప్రిల్లో. పోనీ మీరు అధికారంలో ఉన్న 6 డిసెంబర్ 2023 వరకు ఎన్నేళ్ళు అవుతుంది? 2.5 ఏళ్ళు అవుతుంది. 2021 జనవరి 6 నుంచి 22 జనవరి 6, 23 జనవరి 6 మీద ఒక 6 నెలలు వేసుకుంటే 30 నెలలు మీరు భార్యాభర్తల్ని కలిపితిరా. అనేక సార్లు వాళ్ళు ప్రగతి భవన్ వస్తే మహిళలను చూడకుండా పోలీసులతో కొట్టించి వ్యాన్లలో ఎక్కించి పోలీస్ స్టేషన్లో తెల్లవారులు పెడితే నేను కదా ఆ రోజు టీపీసీసీ అధికార ప్రతినిధిగా ప్రతి స్టేషన్ చుట్టూ తిరిగి ఇడిపించింది కాంగ్రెస్ పార్టీ సూచనలతో నేను వెళ్ళినాం. రేవంత్ రెడ్డి గారు వెళ్ళిండ్రు, మా శ్రీధర్ బాబు గారు వెళ్ళిండ్రు, మా ఎన్ఎస్ఏ బల్మూరి వెంకట వెళ్ళిండు. మేము ఆ రోజు వారికి అండగా ఉన్నాం. మేము ఇలా కూడా చెప్తా ఉన్నాం, స్పౌజ్లో ఉన్నటువంటి భార్యాభర్తలు 1614 మందిని రేపు ఎన్నికల కోడ్ కాగానే బడులు తెరిచే లోపల వాళ్ళ ఆర్డర్లు ఇవ్వబోతున్నామని మేము చెప్పినాం. 317 జీవో వల్ల ఉపాధ్యాయులు నష్టపోతే మాట్లాడలేదు శ్రీనివాస్ గౌడ్. మేము ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో ఆ 317 జీవో బాధితులకు న్యాయం చేయాలి, ఎవరెవరు అన్యాయమైనరు వాళ్ళందరికీ న్యాయం చేయాలని దామోదరం రాయనరసింహ మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ విద్యాశాఖ మంత్రి వారు, దుద్దిల్ల శ్రీధర్ బాబు మాజీ విద్యాశాఖ మంత్రి, ప్రస్తుత మంత్రి, పొన్నం ప్రభాకర్ గారు విద్యార్థి దశ నుంచి ఉద్యమ నాయకుడు, వీళ్ళ ముగ్గురిని ఒక సబ్ కమిటీగా ఏర్పాటు చేసి
ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను పిలిపించి వాళ్ళ ద్వారా 317 ఎట్లా న్యాయం జరుగుతుందో వివరాలు తీసుకున్నటువంటి ప్రభుత్వం మాది. ఇవాళ వాళ్ళ కోసం ఒక పోర్టల్ రిలీజ్ చేసి ఆ పోర్టల్లో ఏ ఉద్యోగి ఏ విధంగా 317 వల్ల నష్టపోయిండో వివరాలు సేకరిస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇలాంటి ప్రభుత్వం మీద మాట్లాడటానికి నీకు నోరెట్లొచ్చిందని శ్రీనివాస్ గౌడ్ నేను మాట్లాడుతూ ఉన్నా. నీ చుట్టూ నీ ఇంట్లో ఉన్నటువంటి నీ మమత భర్తకు ఎక్స్టెన్షనో, నీ చుట్టూ మంది మాగాదులను ఎక్స్టెన్షన్ల కోసమో, ఆన్ డ్యూటీల కోసమో, లేదా దగ్గరగా బదిలీలు జరుపుకునే తతంగమే చేసినావు నువ్వు మొత్తం తప్ప ఎవరికి నీ వల్ల ఉపయోగం జరగలే. నీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తీసుకో, నీ మున్సిపల్ డిపార్ట్మెంట్ తీసుకో, నువ్వు చేసిన తతంగం ఏంది? రాష్ట్రం అంతా రచ్చ రచ్చ కాలేదా? మమతను తీసుకెళ్ళి ఎల్బీ నగర్లో వేస్తే అర్ధ గంటలో మళ్ళీ కుక్కటిపల్లికి తెచ్చుకుంటేవి. ఇదా నువ్వు ఉద్యోగ సంఘాల నేతగా చేసే పని? నువ్వు ఈరోజు నీ సత్యనారాయణ ఏడబెట్టినావు, నీ టీజీఓ జనరల్ సెక్రటరీ ఎన్ని తతంగాలు చేసినావో నిన్ను చీ తూ అంటున్నారు తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు. సీనన్న, ఇప్పటికైనా నోరు మూసుకొని నీ పనేదో నువ్వు చేసుకో. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల గురించి మాట్లాడే నైతిక హక్కు మాట్లాడే నీకు ఎటువంటి పరిస్థితుల్లో లేదు. మరొకసారి కనుక మాట్లాడితే మేమంతా కూడా నీకు జవాబు చెప్పాల్సి వస్తుంది. ఇప్పటికి కూడా ఫైనల్గా నేను చెప్తా ఉన్నా, మేము ముగ్గురము సబ్ ట్రెజరీ మహబూబ్ నగర్ ఆఫీస్లో కూర్చుంటాం. నువ్వు ఎప్పుడు వస్తావురా? ఈ జిల్లానే ఉదాహరణ తీసుకొని ఎన్ని బిల్లులు పెండింగ్లో నీ హయాంలో ఉన్నాయి, ఎన్ని బిల్లులు పెండింగ్లో మా హయాంలో ఉన్నాయి ప్రజలకు తెలియజేయడానికి మేమెప్పుడు కూడా సిద్ధమని ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్కు సవాల్ విసురుతా ఉన్నా. థ్యాంక్ యూ.